నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ సైనిక కూటమి నాటోలో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. కూటమిలోని కీలక సభ్య దేశమైన స్పెయిన్ ను సభ్యత్వం నుండి సస్పెండ్ చేసేందుకు అమెరికా పావులు కదుపుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికాకు సహకరించడం లేదన్న కోపంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సభ్య దేశాలను బహిష్కరించే అధికారం నాటోకు ఉందా? అమెరికా హెచ్చరికలపై స్పెయిన్ ఏమంటుంది? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంతర్జాతీయ రక్షణ రంగంలో అత్యంత శక్తివంతమైన కూటమిగా పేరుగాంచిన నాటోలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇచ్చేందుకు స్పెయిన్ నిరాకరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలు తమ గగనతలాన్ని వాడుకోవడానికి, అలాగే స్పెయిన్ భూభాగంలోని రోటా, మొరాన్ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సమ్మతించలేదు. ఈ మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెంటగాన్ స్పెయిన్ ను కూటమి నుంచి సస్పెండ్ చేసేలా విభిన్న వ్యూహాలను రచిస్తోందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ పరిణామాలపై నాటో ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. నాటో రాజ్యాంగం ప్రకారం కూటమిలోని ఏ సభ్య దేశాన్నైనా బలవంతంగా బహిష్కరించేందుకు లేదా సస్పెండ్ చేసేందుకు ఎటువంటి అధికారిక నిబంధనలు లేవు. 1949లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం కూటమి నుంచి తప్పుకోవాలంటే అది స్వచ్ఛందంగా జరగాలి తప్ప ఇతర దేశాలు పంపించే వీలు లేదని నాటో వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం స్పెయిన్ వంటి కష్టతరమైన దేశాలను కీలక పదవుల నుంచి తప్పించడం లేదా వ్యూహాత్మక సమాచారాన్ని పంపించుకోవడం, అడ్డుకోవడం వంటి ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ఒత్తిడి పెంచాలని చూస్తుంది. అమెరికా హెచ్చరికలపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ధీటుగా స్పందించారు. తాము నాటోలో నమ్మకమైన భాగస్వామిగా ఉన్నామని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేవలం లీక్ అయిన ఈమెయిల్స్ ఆధారంగా తాము ఆందోళన చెందడం లేదని, అధికార పత్రాల ద్వారానే దౌత్యం నడుస్తుందని ఆయన పేర్కొనడం జరిగింది. మరోవైపు స్పెయిన్ కు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న చర్యల వల్ల ఆ దేశానికి పెద్దగా సైనిక నష్టం లేకపోయినప్పటికీ అంతర్జాతీయంగా ఇది ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తుందని పెంటగాన్ భావిస్తుంది. అయితే ఈ అంతర్గత విభేదాలు నాటో ఐకత్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యా నుంచి ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో సభ్య దేశాల మధ్య సమన్వయం లోపించడం ఇతర శత్రు దేశాలకు లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. స్పెయిన్ తీరును అమెరికా పేపర్ టైగర్ గా అభివర్ణిస్తుండగా స్పెయిన్ మాత్రం తమ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటామని చెబుతోంది. అయితే ఈ యుద్ధం, దౌత్యపరమైన ఒత్తిళ్లు రానున్న రోజుల్లో నాటో భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాయో వేచి చూడాల్సిన అంశం.